నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి రావడం జరిగింది. హైదరాబాద్ లో ఇవాళ నిజంగా మీకు ఒక ఘటన చూపెడితే, మీకు ఒక ప్లేస్ చూపెడితే మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. ఇది నా వెనుకున్నది మీరు చూడొచ్చు, కేబుల్ బ్రిడ్జ్. హైటెక్ సిటీలో నేనున్నా. హైటెక్ సిటీలోని కేబుల్ బ్రిడ్జ్ కింద ఉన్నాను. కేబుల్ బ్రిడ్జ్ కింద ఇక్కడ మనకు దుర్గం చెరువు అనేది ఉంటది. చాలా మంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా మంది కూడా బోటింగ్ చేస్తారు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఈ కింద ఇది మొత్తం కూడా దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువు మొత్తం కూడా ఈరోజు కనుమరుగైపోయి, ఆ చెరువులో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా కిందికి పోయి, ఆ నీటి పైన మొత్తం కూడా పిచ్చి మొక్కలు మొలిసాయి. దానిపైన మొత్తం కూడా చెత్త మొక్కలు మొలిసి దాని ద్వారా అనేకమైనటువంటి దుర్వాసనలు వస్తూ ఉన్నాయి. ఇక్కడికి చాలా మంది కూడా ఇవాళ రావాలంటే ఇవాళ అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఇటువంటి పరిస్థితి ఏందని చెప్పి చాలా మంది కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఆ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు తర్వాత హైటెక్ సిటీలో కూడా ఇటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి చాలా మంది వస్తారు. హైదరాబాద్ రాజధాని అంటే చాలా గొప్పగా ఇక్కడ మొత్తం కూడా పెట్టుబడిదారులు వస్తూ ఉంటారు. హైదరాబాద్కి చాలా మంది ఇతర రాష్ట్రాల ప్రజలు వస్తూ ఉంటారు. వాతావరణానికి సంబంధించి కూడా ఇక్కడ మంచి ఒక చెరువు ఉంది, దుర్గం చెరువులో బోటింగ్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడికి ఇంకా కూడా అనేకమైనటువంటి అద్దాల మేడలు, అనేకమైనటువంటి బిల్డింగ్లు, అనేక ఉద్యోగస్తులు ఉన్నటువంటి హైటెక్ సిటీ, అత్యంత కీలకమైనటువంటి సిటీ ఇది. హైదరాబాద్లో ద గ్రేట్ హైటెక్ సిటీలో ఇవాళ ఇటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా ఒక క్రికెట్ గ్రౌండ్ మాదిరిగా, క్రికెట్ గ్రౌండ్ లో మనం ఆడుకోవడానికి పచ్చగా ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గం చెరువు మొత్తం కూడా ఆ నీళ్లు మొత్తం కూడా మునిగి దానిపైన మొత్తం కూడా పిచ్చి మొక్కలు గడ్డి మొలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఏదైతే దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు వాసులందరికీ కూడా దుర్వాసన వస్తూ ఉంది. దాంతో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆసుపత్రుల పాలు కూడా అవుతా ఉన్నారు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళకు ఆసుపత్రుల పాలైనటువంటి వాళ్ళందరికీ బాధ్యతగా ఎవరుంటారు? అండగా ఎవరుంటారు? వాళ్ళ ప్రాణాలకు ఏమైనా జరగరానిది జరిగితే భరోసా ఎవరిస్తారు? ఎందుకంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి రావడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇక్కడ చాలా మంది కూడా హైదరాబాద్కి వచ్చినటువంటి అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, బోటింగ్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఏదైతే దుర్గం చెరువు ఉన్నదో, కేబుల్ బ్రిడ్జ్ ఉన్నదో, దీన్ని చూడడానికి కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగి మంచిగా షూటింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి అటువంటి ఈ రోజుల్లో గింత దౌర్భాగ్యమా, గింత దుర్మార్గమా? ఇక్కడ మొత్తం కూడా పిచ్చి మొక్కలు మొలిసి దీనివల్ల దుర్వాసన వచ్చి చాలా మంది కూడా ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు. ఇక్కడికి రావాలంటే కూడా భయపడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడికి హైదరాబాద్కి చాలా మంది పెట్టుబడిదారులు వస్తూ ఉంటారు. చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళకు దయచేసి ఇటువంటిది చూస్తే వాళ్ళు వెనకకు మళ్ళీ వెళ్ళిపోతారు. మీరొద్దు, మీ సోపదొద్దు మాకు అని చెప్పి తిరిగి వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉంటది. ఎందుకంటే దుర్గం చెరువు హైదరాబాద్ క్యాపిటల్ సిటీలోని హైటెక్ సిటీలో దుర్గం చెరువు గింత దరిద్రంగా ఉంటే, గింత పిచ్చి మొక్కలతో మొలిసి దుర్వాసన వస్తూ ఉంటే ఇక వాళ్ళు ఎట్లా హైటెక్ సిటీలో పెట్టుబడులు పెడతారు? ద గ్రేట్ హైదరాబాద్ ఎట్లా అవుతుంది? ఫ్యూచర్ సిటీ ఎట్లా అవుతుంది? రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా ఫ్యూచర్ సిటీ చేస్తామని చెప్పి. మరి ఫ్యూచర్ సిటీ ఎట్లా అవుతుంది? ఇక్కడ మొత్తం కూడా ఈ పిచ్చి మొక్కలు మొలవడం వల్ల ఇక్కడికి రావాలంటే కూడా అందరూ అసంతృప్తిగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే గతంలో ఎట్లా ఉండే అంటే, అరే మనం దుర్గం చెరువు వెళ్దాము, అక్కడ కొన్ని ఫోటోలు దిగొచ్చు, బోటింగ్ చేయొచ్చు, చాలా పచ్చగా చెట్లు ఉంటాయి, మంచి వాటర్ ఉంటుంది, అక్కడ వెళ్ళొచ్చు అని గతంలో అనుకున్నాం. కానీ ఇప్పుడేంది? ఇప్పుడు మొత్తం కూడా పిచ్చి మొక్కలు, దుర్వాసన మొత్తం కూడా ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీటిలో మొత్తం కూడా మొక్కలు మొలిసేసినాయి. ఆ మొక్కలతో వాసన వస్తూ ఉంది. ఆ వాసన రావడంతో ఇక్కడికి రావాల్సినటువంటి చాలా మంది కూడా ఆగిపోతా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా కూడా మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీటి పైన ఏది రాకుండా చూసుకోండి మీరు. దీనిపైన ఎప్పుడైతే ఈ నీళ్లు శుభ్రంగా ఉంటాయో, నీళ్ళు ఎప్పుడైతే కాలుష్యం కాకుండా ఉంటాయో, అప్పుడే ఇక్కడికి ఒక 10 మంది వచ్చి దీన్ని వీక్షించే ప్రయత్నం చేస్తారు, దీన్ని చూసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనకు హైదరాబాద్ లో కూడా నిజంగా దుర్గం చెరువు అనేది ఇంకా కూడా దినదిన అభివృద్ధి చెందుతుంది. 10 మంది చూస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంటే ఇంకా కూడా 10 రెట్లు, 1కి 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ మీరు దీనిపైన ఈ నీళ్ళ పైన మొత్తం కూడా పిచ్చి మొక్కలు మొలిసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇంకే ఎవరు వస్తారు ఇక్కడికి? ఇవాళ చాలా మంది రాష్ట్రాల ప్రజలు కూడా, వేరే రాష్ట్రాల ప్రజలు, ప్రేమికులు, అదేవిధంగా వాతావరణానికి సంబంధించి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఏం సమాధానం చెప్తుంది?
ఇటువంటి పిచ్చి మొక్కలు మొలిస్తే దీన్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఇంకెట్లా వస్తారు? ఎట్లా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్నే పట్టించుకోకపోతే ఇక గ్రామ పంచాయతీలు ఏమి అభివృద్ధి చేస్తారు మీరు? జిహెచ్ఎంసీ అధికారులు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పట్టించుకోండి. మేము వచ్చి ఇక్కడికి మాట్లాడిన తర్వాత, వీడియోలు తీసిన తర్వాత, వీడియోలు తీసి పెట్టిన తర్వాత అప్పుడు స్పందించడం కాదు. సమస్య వచ్చిందంటే దాన్ని అప్పటికప్పుడే పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. సమస్యలు తలెత్తకుండా, సమస్యలు లేవనెత్తకుండా చూసుకోండి. అధికారులకు చెప్పండి, అవసరమైతే వార్నింగ్ ఇవ్వండి, అలర్ట్ చేయండి. కానీ ఇటువంటి పరిస్థితి తీసుకురాకండి దయచేసి. హైదరాబాద్ అనేది చాలా ఒక గొప్ప సిటీ, హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మేము కూడా అదే కోరుతా ఉన్నాం. ఫ్యూచర్ సిటీని మేము కూడా చూడాలనుకుంటా ఉన్నాం, మేము కూడా ఫ్యూచర్ సిటీని ఆస్వాదించాలనుకుంటా ఉన్నాం. ఫ్యూచర్ సిటీలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావాలనుకుంటా ఉన్నాం. సో దాని గురించే ఇక్కడికి వచ్చి వీడియో చేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి వస్తారు, అనేక మంది ఇక్కడికి వచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తారు, మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారు, ఒక ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు అనుకుంటారు. కానీ అటువంటి దాంట్లో ఇటువంటి మొక్కలు మొలిసి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే ఎవరు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపెట్టరు, ఇంట్రెస్ట్ చూపెట్టరు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. జిహెచ్ఎంసీ అధికారులను కూడా మేము కోరుకుంటా ఉన్నాం, దయచేసి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా హైదరాబాద్ని శుభ్రంగా ఉంచండి. హైదరాబాద్ ద గ్రేట్ సిటీ చేస్తామని చెప్పారు కాబట్టి అదే మాదిరిగా మీరు పని చేయండి. ఒకవేళ ఎవరు మీ పని అంటే మీరు చెప్పినటువంటి మాటలు వినకపోయినా కూడా కింది స్థాయి ఉద్యోగులందరినీ కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేయండి, అవసరమైతే విధుల నుంచి తొలగించే ప్రయత్నం చేయండి. కానీ హైదరాబాద్ లో హైటెక్ సిటీలో, హైటెక్ ఆ పేరులోనే హైటెక్ ఉంది. ఇక్కడ చాలా మందికి జీవనోపాధికి దొరుకుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు, అనేకమైనటువంటివి ఇక్కడ జరుగుతాయి. సో అటువంటి హైటెక్ సిటీలో మరి ఇటువంటి పరిస్థితి జరిగితే, ఇంత పిచ్చి మొక్కలు మొలిసి ఇంత దుర్వాసన వస్తూ ఉంటే మరి దీన్ని పట్టించుకోకపోతే ఎట్లా? దీన్ని కనీసం ఆలోచన చేయాలి కదా, దీన్ని మొత్తం కూడా తొలగించాలి కదా, ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా తీయాలి కదా. మీరు చూడొచ్చు వెనక మొత్తం కూడా కేబుల్ బ్రిడ్జ్, అది ఆ కేబుల్ బ్రిడ్జ్ కింద ఇది దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువు మొత్తం కూడా, ఈ దుర్గం చెరువు ఉన్నటువంటి సమీపాన మొత్తం కూడా బోటింగ్ చేస్తూ ఉంటారు. బోటింగ్ చేయడానికి చాలా వేల మంది సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. వీకెండ్స్ అయితే ఇంకా చాలా మంది వస్తారు. మరి అటువంటి దుర్గం చెరువులా ఈ పిచ్చి మొక్కలు ఏంది? వీటి వల్ల వాసన వచ్చి జనాలు ఆసుపత్రిలో పాలైడేంది, వాళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చేది వాళ్ళకు. గవర్నమెంట్ లో అధికారులు ఉన్నారు కదా, జిహెచ్ఎంసీ దయచేసి స్పందించండి. అధికారులు దీనిపైన ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీటింగ్లు పెట్టుకొని బడ్జెట్లు కేటాయించి జీవోలు విడుదల చేసి అవి చేస్తే సరిపోదు. ఇక్కడ గ్రౌండ్ లో వాట్ ఈస్ ద రియాలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. గ్రౌండ్ ఎట్లా ఉందనేది ఒకసారి చూసుకోండి. గ్రౌండ్ లో మాత్రం చాలా స్మెల్ వస్తూ ఉంది, ఇక్కడ మొత్తం కూడా దుర్వాసన వస్తూ ఉంది. ఇక్కడికి ఎవరు కూడా రారు ఇట్లయితే. హైదరాబాద్ అభివృద్ధి కాదు. హైదరాబాద్ అభివృద్ధి కావాలంటే, గ్రేటర్ సిటీ కావాలంటే, మన రాష్ట్ర రాజధాని ఇంకా 10 మందికి 10 రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలంటే మనం మంచి పనులు చేయాలి, మంచి అభివృద్ధి చేయాలి. మనం ఎప్పుడైతే మంచి అభివృద్ధి చేస్తామో అప్పుడే మన దగ్గరికి ఇంకొక 10 మంది వస్తారు. 10 మందితో పాటు వాళ్ళు ఇంకొక 10 మందిని తీసుకొని వస్తారు. అట్లా రావడంతో పెట్టుబడులు పెరుగుతాయి. హైదరాబాద్ అంటే ఒక గొప్ప సిటీ అనేది ఒక పేరు ఉన్నది. మీరు ఇటువంటి పిచ్చి మొక్కలు మొలిస్తే, నేను ఇక్కడ మొలకలు మొలవడాన్ని తప్పు పట్టట్లేదు, రావచ్చు. అవి ఎందుకు వచ్చినాయో తెలియదు, ఎట్లా మొలిసినాయో తెలియదు. కానీ వాటిని శుభ్రం చేయండి. నీళ్లు కాలుష్యం కాకుండా, నీళ్లు మొత్తం కూడా మురికి నీళ్లుగా కాకుండా మంచిగా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ మొలకలు మొలిసినాయి కాబట్టి వీటిని తీసేసే ప్రయత్నం చేయండి. మీరే చేస్తే ఆ మొలకలు మొలిసినాయి అని చెప్పేసి మేము అనట్లేదు, ప్రభుత్వం తప్పు అనట్లేదు. కానీ ఇక్కడ మొలిసినటువంటి మొలకలని తీసివేసేసేయండి, నీళ్ళని శుభ్రంగా ఉంచండి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు ఇబ్బందులు తలెత్తకుండా ఇంకా దీన్ని ఎంత వీలైతే అంత సాధ్యమైనంత వరకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి అని చెప్తా ఉన్నాం. అంతకుమించి మిమ్మల్ని తప్పుపట్టడమో లేకపోతే మిమ్మల్ని తప్పుగా చూపించడమో అసలే చేయం మేము. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ముంగల చూస్తే మొత్తం కూడా అద్దాల మేడలు, మంచి మంచి రోడ్స్, మంచి మంచి ఆఫీసులు, హైటెక్ కనబడతా ఉన్నాయి ముంగల మొత్తము. వెనుక చూస్తే గిదా ఏంది? ఇది ఊళ్ళల్లో ఉంటాయి. ఊళ్ళల్లో మురికి కాలువలు, మురికి బాయిలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు ఎట్లుంటాయో గట్లున్నది గిదా హైటెక్ సిటీలా. కోట్ల పెట్టుబడులు పెడతారు, కోట్ల మంది పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తారు. కొన్ని లక్షల మంది హైటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. సో హైటెక్ సిటీని ఇంకా డెవలప్ చేయండి. రాష్ట్ర రాజధాని ఇంకా ముందుకోవాలి, ఇంకా వేగంగా ఫ్యూచర్ సిటీ చేసే ప్రయత్నం చేయండి. అందులో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. మేము కూడా ఫ్యూచర్ సిటీ మంచిగా కావాలని కోరుకుంటా ఉన్నాము, దాన్ని మేము చూడాలని కూడా కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము, దయచేసి జిహెచ్ఎంసీ అధికారులని అలర్ట్ చేయండి. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారుల పనితీరు ఎట్లా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ దాదాపు ఇది ఒక వారం రోజుల పాటు ఇదే విధంగా ఉంది. మరి ఇంకా కూడా పట్టించుకోకపోతే ఎట్లా? మేము వచ్చి చెప్పిన తర్వాత ఇంక చేస్తారా, లేకపోతే ఇప్పుడు కూడా అదే విధంగా నిర్లక్ష్యం వహిస్తారా? ఏందో ఒక సమాధానం చెప్పండి. ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ప్రజలంతా కూడా
మరి గింత గింత పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది మనకు? మనం గ్రేటర్ హైదరాబాద్ చేయాలనుకుంటా ఉన్నాం కదా, ఫ్యూచర్ సిటీ ఎక్కడ లేనట్టుగా నిర్మించాలనుకుంటా ఉన్నాం కదా. మరి అనుకున్నప్పుడు చేయాలి కదా పని. ఫైళ్ళ పైన సంతకాలు పెట్టి ఫైళ్ళు తీసి ప్రింటులు తీసి అవి పెడితే సరిపోదు. గ్రౌండ్లో పని జరగాలి, గ్రౌండ్లోకి రావాలి, గ్రౌండ్లో స్టార్ట్ చేయాలి, పని మొదలు పెట్టాలి. అప్పుడే మన హైదరాబాద్ అనేది ఫ్యూచర్ సిటీ అవుతుంది, డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళు ఇక్కడ మొత్తం కూడా చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు, పిచ్చి గడ్డి మొత్తం కూడా నీళ్లపైన మొలిసి మంచి నీరు, బోటింగ్ చేసేటటువంటి మంచి నీరు చాలా అద్భుతంగా ఉండేది ఇక్కడ. ఇప్పుడు మొత్తం కూడా ఇది ఒక క్రికెట్ గ్రౌండ్, కబడ్డీ గ్రౌండ్ మాదిరిగా తయారైపోయింది. ఇది నిజంగానే నీళ్లున్నాయి దాని కింద, గ్రౌండ్ కాదు అది. మీరు చూసి గ్రౌండ్ అనుకోగలరు, ఇది మొత్తం కూడా నీళ్ళే. ఇందులో బోటింగ్ చేసేది చాలా మంది. ఇప్పుడు ఇక్కడ పడవ లేదు, కనీసం ఏమీ లేదు. పడవలన్నీ కూడా అక్కడ మూలకు పెట్టేస్తారు. పడవలన్నీ కూడా ఆ మూల ప్రాంతానం ఉన్నాయి. అక్కడనే మొత్తం 1, 2, 3, 4, 5 పడవలు అక్కడనే పెట్టేస్తారు మూలకు. అంటే మరి ఆ పడవలు అక్కడ పెట్టుకొని అక్కడ కూర్చున్నది, ఇంకేం చేసేది లేదు. ఆ పడవలు తిరిగాయి, ఎందుకంటే పిచ్చి గడ్డి మొత్తం మొలిచింది నీళ్ళ పైన. మరి ఎట్లా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ సిటీ? ఎట్లా అవుతుంది? దీన్నే మీరు ఇంత నిర్లక్ష్యం వహిస్తే గ్రామ పంచాయతీలు ఏం చేస్తారు? ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏం కావాలి? హైదరాబాద్ మొత్తం కూడా మహానగరము. ఇక్కడ చూస్తే అద్భుతమైనటువంటి మేడలు, మిద్దెలు, బంగ్లాలు కనబడతా ఉన్నాయి, చాలా చక్కటి రోడ్లు కనబడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అంటే ఇంకా ముందుకు పోవాలి, 10 రెట్లు అభివృద్ధి కావాలి, మన రాష్ట్ర రాజధాని ఇంకా అభివృద్ధి కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. దీన్ని చూపెట్టి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? దీని గురించి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. యువత అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఏంది ఇట్లా అవుతా ఉంది, హైదరాబాద్ ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, పిచ్చిగడ్డి మొలిస్తే తీసేసే నాదుడు ఎందుకు లేదు ఇక్కడ, ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు సమాధానం చెప్తారా? చెప్పండి. ఫ్యూచర్ సిటీ అంటే ఇది కాదు. ఫ్యూచర్ సిటీ అంటే ఇంకా చాలా కావాలి మనకు. ఇక్కడ ఈ చెరువు మొత్తం కూడా దాదాపు ఉన్నటువంటి అంతా కూడా దాదాపు 70% పిచ్చి గడ్డి మొలిచింది. 70% పిచ్చి గడ్డి మొలిసి, ఆ పిచ్చి మొక్కలు మొలిసి ఇక్కడ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు దుర్వాసన వచ్చి, రోగాలు వచ్చి, అట్లుంటే ఎవరైనా వస్తారా ప్రజలారా? మనకేమైనా రోగాలు వస్తూ ఉంటే, మనకేమైనా దుర్వాసన వచ్చి ఇబ్బందులు కలుగుతూ ఉంటే మనం మళ్ళీ ఆ ప్లేస్ పోతామా ఇంకొకసారి? పోం కదా. డెవలప్ చేయాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్వాసనను తీయాలి కదా, సమస్యలు రాకుండా చూసుకోవాలి కదా. వేరే దగ్గర రియల్ ఎస్టేట్ దగ్గర కోట్ల రూపాయలు పెట్టి డబ్బులు సంపాదించుకోవడం కాకుండా కాస్త ఇక్కడ ఫోకస్ పెట్టండి, సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ప్రకృతి ప్రేమికులందరినీ కూడా ఇక్కడికి వచ్చే విధంగా చేయండి. హైదరాబాద్ని ఇంకా మంచి స్థాయిలో నిలబెట్టండి, హైదరాబాద్ని అభివృద్ధి చేయండి. మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. ఒకసారి మీరు ఇక్కడ నా వెనుక కూడా మీకు చూపిస్తా, చక్కగా ఉంటుంది, దానికి నిజంగా మేము మెచ్చుకుంటాం. కానీ మరి ఇదేంది? ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ మొత్తం కూడా బాగానే ఉంది, కానీ మరి ఇక్కడ ఏంది? ఇదంతా ఇవాళ అక్కడనేమో ఒక రకంగా ఉన్నది, ఇక్కడ ఒక రకంగా ఉంది. సో గ్రౌండ్లో ఎటువంటి సమస్యలు రాకుండా రేవంత్ రెడ్డి గారు దయచేసి పట్టించుకోండి. మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులకు, జిహెచ్ఎంసీ వాళ్ళకు అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇవాళ హైదరాబాద్ అనేది ఇంకా చాలా అభివృద్ధి చెందాలి, హైదరాబాద్ రాజధాని ఆదర్శంగా ఉండాలి, హైదరాబాద్ని చూసి వేరే రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలి. ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలి మేము కోరుకుంటా ఉన్నాము. ఫ్యూచర్ సిటీని మేము చూడాలనుకుంటా ఉన్నాము. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఈ రకంగా కాకుండా ఇంకా కూడా చాలా అభివృద్ధిగా ఉండాలి. సో దాన్ని మేము చూడాలనుకుంటా ఉన్నాము. అందరూ కూడా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక మంది, హైదరాబాద్కి చాలా మంది కూడా వస్తూ ఉంటారు, ప్రేమికులు కావచ్చు, వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది ఇక్కడికి వచ్చి దీన్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇబ్బంది కలగకుండా, వాసన రాకుండా చాలా శుభ్రంగా పెట్టే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అప్పుడే వచ్చినటువంటి 10 మంది ఇంకొక 10 మందికి చెప్తారు. కానీ ఇక్కడ ఇది బాగలేకపోతే, ఇంత దుర్వాసన వస్తే, మురికి మొక్కలు, చెత్త మొక్కలు అంతా కూడా ఇక్కడ మొలిస్తే వాళ్ళు ఇంకొకసారి ఎట్లా వస్తారు? ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా వాళ్ళు ఇక్కడికి వస్తే. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం చూడాలి. హైదరాబాద్ ఇంకా 10 రెట్లు అభివృద్ధి కావాలి. గ్రేటర్ హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీగా చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా కూడా మీకు ఎంత వీలైతే అంత సాధ్యమైనంత వరకు హైటెక్ సిటీలో ఉన్నటువంటి దుర్గం చెరువుని డెవలప్ చేసే ప్రయత్నం చేయండి. మేము కూడా దాన్ని చూడాలనుకుంటా ఉన్నాము, మీకు సపోర్ట్ చేస్తాము, మీకు మద్దతు ఇస్తాము. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మీ ప్రజాప్రభుత్వం చేసేది కావచ్చు అని చెప్పేసి మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి సమస్యలు వచ్చే విధంగా చేయకండి దయచేసి. ఇప్పటి నుంచి అయినా కాస్త మారండి. అందరినీ కూడా అధికారులను అప్రమత్తం చేయండి. వాళ్ళకి అవసరమైతే వార్నింగ్లు ఇవ్వండి, సస్పెండ్లు చేయండి.
ఏం చేస్తారో తెలియదు, కానీ సమస్యలు మాత్రం రాకుండా చూసే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ దుర్గం చెరువు దగ్గర ఈ పరిస్థితి పైన, ఈ ఘటన పైన మీరేమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో కామెంట్స్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. మరి ముందు ముందు ఇంకా కూడా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ధన్యవాదాలు మిత్రులారా. నేను మీ కొత్తూరు రమేష్.